ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ఉన్నాను. 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. 2025 మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, పేరులో మొదటి అక్షరం భో, జాజి అనే అక్షరములు కల వారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కీకు, కే, కో అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, గా, గీ అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. 3వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని వెళ్ళిపోతుంది. మీకు ఏలినాటి శని మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు శనీశ్వరుడు. శని తృతీయంలో శని అభివృద్ధినిస్తున్నాడు. 2వ ఇంట్లో రాహు వెళుతున్నాడు కాబట్టి కొంచెం దోషం ఉంది. అష్టమ కేతువు దోషం కూడా మొదలవుతుంది. 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ప్రమాదాలు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే 5వ ఇంట్లో తర్వాత 6వ ఇంట్లో 6th హౌస్లో ప్రవేశిస్తున్నాడు గురువు. 15వ తేదీ తర్వాత గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత గురుదోషం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటారు. బంగారం కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు చేజారిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విలువైన వస్తువులతోటి ప్రయాణం చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. గృహ యోగం అంటే ఎప్పటి నుంచో గృహాలు కొనాలి అనుకునే వారికి గృహయోగం కూడా వీరికి ఉంది. అలాగే ధనయోగం అంటే మీకు రావలసినటువంటి ధనం, ఎక్కడి నుంచైనా వచ్చేటువంటి ధనం, ఎక్కడి నుంచో రావలసినటువంటి ధనం కూడా సరి అయిన సమయానికి మీకు అందడం జరుగుతుంది. ధనయోగం కూడా ఉంది వీరికి. కుటుంబంలో అందరూ కలిసి ఆనందదాయకంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవారికి
తప్పకుండా వివాహ సంబంధాలన్నీ కూడా కుదురుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశాల్లో నివసించాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాలన్నీ చుట్టి రావాలి అనుకునే వారికి విదేశాలన్నీ కూడా చుట్టి రావడం జరుగుతుంది. విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు తప్పకుండా సీట్లు వచ్చేటువంటి యోగం ఉంది. అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కంపెనీలు మారేటువంటి యోగం కూడా ఉంది. అలాగే విదేశాల్లో చదువు కోసం వెళ్ళిన విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడే సూచనలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హోటల్ వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో విస్తీర్ణత పెరిగి అధికమైనటువంటి లాభాలు, ఊహకి అందని లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకే మాట మీద ఉండండి, మాట తప్పవద్దు, నీతిగా నిజాయితీగా నడుచుకోండి, మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అట్లాగే విద్యార్థులందరూ కూడా కష్టపడి పోటీ పరీక్షల్లో నిలబడండి, మంచి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేసినప్పుడు గృహాలకు సంబంధించినటువంటి రికార్డులు, పేపర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించుకోండి. తప్పకుండా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే స్త్రీలు ఎప్పటి నుంచో బంగారు నగలు కొనుక్కోవాలన్నటువంటి ఆశను కూడా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళడానికి వీసాలు కూడా సరి అయిన సమయానికి లభిస్తాయి. వివాహం కాని వారు ప్రేమికులకు కూడా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమికులు విడిపోయిన వారు కూడా కలుసుకోగలుగుతారు, ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య కొంత వివాదాలు పెట్టిన వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. ఏ విషయాలు కూడా వాళ్ళకి చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో టకటకా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వేగాన్ని తగ్గించుకోండి. రాత్రి ప్రయాణాలు తక్కువగా చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. తోటలు, పొలాలు కొనుక్కోగలుగుతారు. శత్రువులే అందరూ మిత్రులుగా ఏర్పడతారు. మీరు ఇంకా అధికమైనటువంటి మంచి ఫలితాలు రావాలంటే దుర్గామాతను పూజ చేసుకోండి. అలాగనే శివుడికి పంచామృతాలు ఇచ్చుకోండి. చేతనైన మటుకు మీ ఓపిక తగ్గట్టుగా బీదవారికి అన్నదానాన్ని చేయండి, వస్త్రదానాన్ని చేయండి. మంచి లాభాలు పొందగలుగుతారు, ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి. ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ 9 గ్రహాలకు సంబంధించినవి. ఈ 9 గ్రహాల్లో ఈ 2025లో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిక్తత నుంచి బయటపడతారు. మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. బిజినెస్ ఆయిల్, బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది. అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువు కోసం ఉద్యోగం కోసం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని సులువుగా వాడుకోవచ్చు. అట్లాగనే మన బాడీలో షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి,
థైరాయిడ్కి సంబంధించినవి, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్, ఇంకా పైల్స్కి, ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు, స్టడీస్లో వెనకపడుతున్నారనుకున్న పిల్లలకు సంబంధించి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు. ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. సులభమైన మార్గంలో, సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను. సర్వే జనా సుఖినో భవంతు.